పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నా కూడా ఇన్ఫర్టిలిటీ ఎందుకు వస్తుంది అనేది వీళ్ళ డౌట్. అంత టైం వెయిట్ చేస్తూ ఉండడం కరెక్టేనా అనే వాటి గురించి మాట్లాడుకుందాం. జనరల్గా ఏంటంటే లేడీస్లో ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుందా లేదా అనే దాన్ని బట్టి, నెక్స్ట్ ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉన్నాయా, ఇంకా లైనింగ్ ఎండోమెట్రియల్ లైనింగ్ కరెక్ట్గానే ఉందా, ఈ ఫ్యాక్టర్స్ని బట్టి ప్రెగ్నెన్సీ అనేది డిపెండ్ అవుతుంది. దాంతోపాటు మేల్లో అయితే సెమెన్ టెస్ట్ నార్మల్ ఉందా లేదా అనేది కూడా చూస్తాము. సో ఓవ్యులేషన్ కరెక్ట్గా అవుతుంది, లైనింగ్ కరెక్ట్గా పెరుగుతుంది అంటే మోస్ట్లీ పీరియడ్స్ అనేటివి రెగ్యులర్గా వస్తాయి. అవి కాకుండా కానీ ఇన్ఫర్టిలిటీకి అదర్ రీజన్స్ కూడా ఉంటాయి. ఆ ఎగ్ క్వాలిటీ ఎలా ఉందో తెలియదు. నెక్స్ట్ వచ్చి ట్యూబల్ కాజెస్, ట్యూబ్స్ ఏమన్నా బ్లాక్ ఉండొచ్చు. నెక్స్ట్ ఇంకా ఎండోమెట్రియంలో కూడా లైనింగ్ కరెక్ట్గా పెరుగుతున్నా కూడా ఇంకా అదర్ రీజన్స్ ఏదన్నా ఎండోమెట్రియోసిస్, ఎడినోమయోసిస్ ఇలాంటి ఫ్యాక్టర్స్ కూడా ఉండొచ్చు అనమాట. అది కాకుండా కొంతమంది మేల్స్ అసలు జెంట్స్ చెక్ చేసుకోకుండా లేడీస్ పీరియడ్స్ రెగ్యులర్ వస్తున్నాయి కాబట్టి వెయిట్ చేస్తూ ఉంటారు. సో ఒక్కొక్కసారి సెమెన్ అనాలిసిస్లో కూడా కౌంట్ తక్కువ ఉండడం, మొటిలిటీ తక్కువ ఉండడం, ఇలా కూడా రీజన్స్ ఉంటాయి. మన బాడీలో ఉమెన్ ఎగ్ కౌంట్స్ ఎంత ఉంది, అసలు మనకి ఎగ్ బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని తెలుసుకోవడానికి ఏమైనా టెస్ట్ ఉంటాయంటే వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెస్ట్ ఏంటంటే ఏఎంహెచ్ అనమాట, అంటే యాంటీ మొలేరియన్ హార్మోన్. సో ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మన బాడీలో ఎగ్ రిజర్వ్ అనేది ఎంత ఉంది అనేది మనం తెలుసుకోవచ్చు అనమాట. సో నార్మల్గా ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ వాల్యూ మనకి మోర్ దాన్ 1.5 to 3 మధ్యలో ఉంటే మనం నార్మల్ రిజర్వ్, ఓవేరియన్ రిజర్వ్ ఉన్నట్లు అనమాట. సో ఈ ఏఎంహెచ్ వాల్యూ లెస్ దాన్ 1.5, లెస్ దాన్ 1 ఉంది అని అంటే మనకి బాడీలో ఎగ్ రిజర్వ్ తగ్గుతుంది అని అర్థం. ఏఎంహెచ్ వాల్యూ మనకి మోర్ దాన్ 3.5 to 4 ఉంది అని అంటే మనకి పీసీఓడి ప్రాబ్లం, అంటే చాలా ఎక్కువ ఎగ్స్ ఉన్నాయని ఇండికేట్ చేస్తుంది అనమాట. సో ఈ టెస్ట్ ఎవరు చేసుకోవాలి అని అంటే ఎవరైనా ఫర్టిలిటీ ప్లాన్ చేసే ముందు బేస్ లైన్గా అసలు మన బాడీలో ఎగ్ రిజర్వ్ ఎంత ఉంది తెలుసుకోవడానికి మనం ఈ ఏఎంహెచ్ అనే బ్లడ్ టెస్ట్ చేయొచ్చు. అండ్ ఎవరైనా ప్రెగ్నెన్సీ లేట్గా ప్లాన్ చేస్తున్నా, లేదంటే ఫ్యామిలీలో ఎవరికైనా ఎర్లీగానే పీరియడ్స్ ఆగపడము, ఎర్లీగా మెనోపాజ్ ఉంది, ఇలాంటి హిస్టరీ ఉన్న వాళ్ళు కూడా ఈ ఏఎంహెచ్ అనే టెస్ట్ కన్సిడర్ చేయొచ్చు అనమాట. సో ఏఎంహెచ్ బాగుంది అని అంటే మనకి ఇంకొంచెం టైం ఉంది ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయడానికి అని అర్థం. ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే ఏంటి? సో దీనివల్ల మనకి ఏం బెనిఫిట్స్ ఉంటాయి? సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అంటే మనము గర్భసంచి పొరను ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మనము స్క్రాచ్ చేయడం ద్వారా మనకు దానివల్ల ఏ రకంగా బెనిఫిట్ ఉంటుంది అండ్ ఎలాంటి వాళ్ళలో ఇది సజెస్ట్ చేస్తాము. యూజువల్గా మనకు రిపీటెడ్ ఐవీఎఫ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి అన్న కపుల్స్కి మనము వన్ ఆఫ్ ద రీజన్స్గా ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్, అంటే వాళ్ళలో ఇమ్యూన్ సిస్టమ్ అండర్ యాక్టివేషన్లో ఉంది అన్నప్పుడు ఇలాంటి కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ అనేది సజెస్ట్ చేస్తారనమాట. సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా ఏం జరుగుతుంది? సో ఎండోమెట్రియం స్క్రాచ్ చేయడం ద్వారా దాని నుంచి రిలీజ్ అయ్యే కొన్ని గ్రోత్ హార్మోన్స్ కావచ్చు, కొన్ని సైటోకైన్స్ కావచ్చు, వీటి వల్ల ఆ ఇంప్లాంటేషన్ అనే ప్రాసెస్ ఫెసిలిటేట్ అవ్వడానికి, అంటే ఆ ఎంబ్రియో ఏదైతే మనం పెడతామో అది అతకడానికి ఛాన్సెస్ కొంచెం బెటర్గా ఉంటాయి అన్నమాట. సో ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ పద్ధతి ద్వారా మనము ఏదైతే ఇండికేటెడ్ కపుల్స్కి ఎండోమెట్రియల్ స్క్రాచింగ్ చేస్తామో దానివల్ల మనకు బెనిఫిట్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈరోజు మనం పీసీఓడి ఉన్నా కూడా ఎంతవరకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఉన్నాయి, అసలు పీసీఓడిలో న్యాచురల్ ప్రెగ్నెన్సీ సక్సెస్ రేట్స్ తగ్గడానికి రీజన్స్ ఏంటి అనేది డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనకి నార్మల్గా 1 yearలో చూసుకున్నట్టయితే 12 months ఉంటాయి. సో జనరల్గా నార్మల్గా లేడీస్కి ఈచ్ మంత్, అంటే పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి, అంటే నెలసరి కరెక్ట్గా ఉన్న వాళ్ళకి ఈచ్ మంత్ వాళ్ళకి ఎగ్ అనేది డెవలప్ అవుతుంది, విడుదలవుతుంది. సో అలా చూసుకున్నట్టయితే 1 yearలో వాళ్ళకి 12 times పీరియడ్స్ వస్తాయి. అండ్ ఈచ్ మంత్ మనకి ఎగ్ డెవలప్ అయి విడుదలైనప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి అన్నమాట. బట్ కమింగ్ టు పీసీఓడి ఉమెన్, ఈ పీసీఓడితో సఫర్ అవుతున్న ఉమెన్కి ఏం జరుగుతుంది అంటే చాలామంది పీరియడ్స్ అనేటివి ఇర్రెగ్యులర్గా ఉంటాయి. కొంతమందికి 2 monthsకి ఒకసారి, కొంతమందికి 3 monthsకి ఒకసారి, మరి కొంతమందికి ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటేనే పీరియడ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అంటే వీళ్ళ దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఎగ్ డెవలప్మెంట్ అండ్ అలాగే ఎగ్ విడుదల అవ్వడం అన్నమాట. సో కొన్ని అంటే ఏంటి, 1 yearలో చూసుకున్నట్టయితే వాళ్ళకి మెన్సెస్ అంటే నెలసరి అనేది కొంతమందికి 6 సార్లు రావడం, కొంతమందికి 4 times రావడం అలా ఉంటుందన్నమాట. సో దీని పరంగా చూసుకున్నట్టయితే సహజంగా వచ్చే ప్రెగ్నెన్సీ అనేది ఆటోమేటిక్గా మనకి 50% అనేది
తగ్గింది. ఈరోజు మనం ఈ వీడియోలో ప్రెగ్నెన్సీ రావాలి అంటే సీమన్ అనాలిసిస్లో సీమన్ పారామీటర్స్ ఎలా ఉండాలి అన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం. సీమన్ అనాలిసిస్ అనేది ఒక బేసిక్ టెస్ట్, మగవాళ్ళలో ఉండే ఒకే ఒక టెస్ట్. సో దీనివల్ల మనకి ఫర్టిలిటీ ఎలా ఉంది అన్నది చాలా మటుకి ఒక ఐడియా వస్తుంది. సీమన్ అనాలిసిస్ ఇచ్చేటప్పుడు మీరు 2 to 7 days గ్యాప్ ఉండేలాగా, హస్బెండ్ వైఫ్ కలవకుండా 2 to 7 days గ్యాప్ ఉండేలాగా చూసుకోవాల్సింది ఉంటుందండి. సో సీమన్ అనాలిసిస్లో మనకి రిపోర్ట్లో చాలా పారామీటర్స్ ఎవాల్యుయేట్ చేస్తాం. అందులో ఇంపార్టెంట్వి 5 పారామీటర్స్. ఒకటి వాల్యూమ్ ఎంత ఉంది, వాల్యూమ్ మినిమం ఇస్ 1.5 ml అండి. మరీ తక్కువగా ఉంటే ఏమన్నా ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చే దారిలో ఏమన్నా బ్లాకేజెస్ ఉన్నాయా అన్నట్టుగా మనకి డౌట్ అనేది వస్తుంది. సెకండ్, స్పర్మ్ కౌంట్ అనేది 15 మిలియన్ల కన్నా ఎక్కువగా ఉండాలి. థర్డ్ ఇస్ కదలికలు అండి. స్పర్మ్ కదలికలు మినిమం 100లో 32 స్పర్మ్స్ అన్నా ముందు కదులుతూ ఉండాలి. ప్రోగ్రెసివ్ మొటిలిటీ అని అంటారు. న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ ట్రై చేయాలి అంటే దీస్ ఆర్ ద మినిమం బేసిక్ రిక్వైర్మెంట్స్. లాస్ట్ పారామీటర్ ఇస్ మార్ఫాలజీ అండి. అంటే షేప్ ఎలా ఉంది, కణం చూసినప్పుడు సైజు, హెడ్, నెక్, టెయిల్ సైజుల ప్రకారం ఉందా, షేప్స్ అంతా కరెక్ట్గా ఉందా, 100లో 4 స్పర్మ్స్ అన్న షేప్ ప్రకారం ఉండాలి. ద ఫిఫ్త్ పారామీటర్స్ ఏంటి అని అంటే పస్ సెల్స్ ఉన్నాయా, లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ సెల్స్ ఉన్నాయా. సో దిస్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్.